హలో హాయ్ అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు కొత్త వీడియో తీస్తున్నాను అనమాట. మాకైతే కొత్త యూట్యూబ్ అనమాట. ఏడకర పందుల్లాగా గుంపులుగా బైక్ మీద వెళ్తున్నారు అనుకోకండి. మోటు పంతులు సింగం లాస్ట్లో నేననమాట. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాను మీకు నా కళ్ళకు నేను చూపిస్తారండి. ఈరోజు సండే కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం వాళ్ళు. అలా ముందుకు వచ్చేసాను అనమాట. మనమైతే ఇప్పుడు మన వాకాడ తెలుస్తుంటే కామెంట్ చేయండి. ఆ వాకాడ నుంచి ముందు ఇప్పుడు ఒక మంచి లొకేషన్ చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు చూపిస్తారండి. ఇదే కాదు ఇంకా ముందు ఉందన్నమాట. ఎలా ఉందో మామూలుగా లేదు. ఇప్పుడైతే వాటర్ లేవు ప్రస్తుతానికైతే. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు చాలామంది మామూలుగా లేదనమాట. వేవ్ సూపర్గా ఉంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. వా మైండ్ బ్లోయింగ్ అసలు. ఇలాంటి లొకేషన్ అయితే ఎక్కడ దొరకదనమాట చూడడానికి కూడా. ఇప్పుడు అలా ముందుకు వెళ్ళిపోదాం. చూస్తూ ఉంటే ఇక్కడే ఆగిపోకూడదు, మనం ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. ఈరోజు సండే కదా, ఎక్కడికి వెళ్తున్నాం అనుకోకండి. మేమైతే బీచ్కి వెళ్తున్నాం. మనం వాకాడికి వెళ్ళేది అలా చేపలు చూడండి ఎలా అమ్ముతున్నారు. రకరకాల చేపలు అయితే అమ్ముతున్నారు. తెలుసు కదా, సింపుల్స్ దడ పుట్టించేవాడే దగడు. వాకాడ దాటంగానే కోడివాక వస్తుంది అనమాట. కోడివాక దాటంగానే తూపులపాలెం షార్ట్ కట్ రూట్ అనమాట. ఇది రోడ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. పక్కనే మనం వెళ్ళే దారిలో గుడి ఉంటుంది. ఇదే మీకు గుర్తు అనమాట. ఇలా వెళ్తే లాంగ్గా కొంచెం ప్రెస్ కొట్టాలన్నమాట. ఇప్పుడు మనం నేనైతే షార్ట్ వీడియోలు అయితే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే మా ఫుల్ వీడియోలు తీస్తే లెంత్ అయిపోతుందని కొంచెం షార్ట్ వీడియోలు పెడుతున్నాను. మనం అలా తిన్నగా ముందుకు రాక మన కొండూరు అయితే వస్తుంది. మన కోసం బాహుబలి సైన్యం వస్తుంది చూడండి. వెల్కమ్ టు మై కొండూరు. మనం అయితే కొండూరు అయితే దాటుకొచ్చేసాము. ఇదైతే మెయిన్ సర్కిల్ అనమాట. ఇటు రైట్ తీసుకోవాలన్నమాట. ఒకప్పట్లో మేమైతే వినాయక బొమ్మలు అయితే ఈ దారినే తీసుకెళ్ళేవాళ్ళం. ఒకప్పట్లో మేము వచ్చేటప్పుడు అయితే రోడ్డు అయితే పరమ చండాలంగా అయితే ఉండేది. ఇప్పుడైతే చూడండి రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో, మామూలుగా లేదు అసలు. మనమైతే తూపులపాలెం కూడా దాటుకైతే మనమైతే లోపలికైతే వచ్చేస్తాం. ఇప్పుడు మన తూపులపాలెం బీచ్ అయితే చూడండి ఎలా ఉందో. మ్యూజిక్ అయితే కొట్టలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే మనకైతే ఫస్ట్ వీడియో. మనమైతే ఓవర్గా అయితే బీచ్లోకి వచ్చేసాం. మేము వచ్చినప్పుడు అయితే ఇంతమంది జనం లేరు. అయితే ఈసారి వచ్చినప్పుడు అయితే మామూలుగా లేరు. మేమైతే ఈ సండేకి వచ్చినప్పుడు ఈ కార్ లాంటి జీప్ అయితే చూసాం అనమాట. ఇది వచ్చి 100 రూపీస్ ఒక రౌండ్ అనమాట. మేమైతే ముగ్గురు రకాలని ట్రై చేస్తాం. ముగ్గురికి 350 అడిగాడు. మా కాడ బడ్జెట్ లేదని వాళ్ళు తోలుకుంటూ వాళ్ళ మొహాలు చూస్తే ఎంజాయ్ చేస్తూ మేము కూడా వాళ్ళలో ఎంజాయ్ చేసాము. సరే అయితే ఉంటాం మరి. బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.